సౌమ్య నేను వచ్చేసా. చేతిరా. సారీ బ్రో. చాలా లేటు. పో పంచుడు పో పో. నేను వచ్చేసా. ఊళ్ళో అందరినీ కొట్టిపారేసి వచ్చానని చెప్పావు, ఇప్పుడు ఇక్కడ తన్నులు తింటున్నావు. అది కళ, ఇది నిజం. నీతో నిన్నే చెప్పాను కదా నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు, అతి తెలివితేటలు ప్రదర్శించుకో అని. నేనేమో నువ్వు కోడ్ వర్డ్ లో కాపాడు అని చెప్పావు అనుకున్నాను. వదిలే. రేయ్ నిన్ను క్షమించి వదిలేశాను కదా, మళ్ళీ మళ్ళీ వచ్చి దెబ్బలు తింటావేంటి? ఏం లేదు బ్రో, నేను సౌమ్యతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఎంత కొట్టినా వచ్చావంటే హీరోవిరా. మన మధ్య ఏంటి బ్రో? మా వదిలేయమ్మా, వీడా ఇప్పుడు ముఖ్యం. నాకు గోదావరి నచ్చింది, తన్నే పెళ్లి చేసుకుంటాను. గోదావరి గోదావరి ఏంటి? ఏం లేదు బ్రో, కొంచెం నా ఉద్దేశం అది కాదు. మీరు బ్రో బ్రీ అన్న వద్దిన బ్రో. నువ్వు కాస్త మోసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏంట్రా నీ ప్రాబ్లం? ఫస్ట్ టైం ప్రపోజ్ చేస్తున్నారు బ్రో, మనసులోంచి బాగా ఫీల్ అయ్యి రొమాంటిక్ గా చెప్పండి బ్రో. రొమాంటిక్ గానా? ఇది మాసు, ఇది అందరికీ తెలుసు. రొమాన్స్ రొమాంటిక్ గా. ఇప్పుడు చూడు రేయ్ అన్నా. ఈ నిప్పు సాక్షిగా, ఈ నింగి సాక్షిగా, ఈ నేల సాక్షిగా, ఈ నీరు సాక్షిగా, ఈ గాలి సాక్షిగా, మా అమ్మ సాక్షిగా, యముడు సాక్షిగా, ఈ యముడు గోదావరిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఈ టక్కర్ని మక్కరి చేస్తావు అంతేనా మావయ్య? అవును బంగారు కోడి. నా 14 ఏళ్ల తపస్సుకి వరానివి నువ్వు. నన్ను పెళ్లి చేసుకుంటావా? రే రొమాన్స్ ని చెడగొట్టుకురా. సారీ కొంచెం ఎమోషనల్ అయ్యాను. యూ కంటిన్యూ. గోదావరి గారు, నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? త్వరగా ఇష్టమని చెప్పే. తీసుకో. ఇష్టమే. థ్యాంక్స్. ఒక్క నిమిషం. మా ఇప్పుడు నువ్వు చెప్పు, నేను తాళి కడతాను. ఇప్పుడు నేనేమి చెప్పలేను, యముడి పర్మిషన్ తీసుకొని చెప్తాను. మా యముడినేం అడగద్దు, నువ్వు సరే అని చెప్తే నేను తాళి కడతా. ఇది క్లైమాక్స్, రియాక్షన్ తగ్గించు. సరే, యమగండం వెళ్ళిపోయేలోగా తాళి కట్టు. నిన్న ఒక్క రాత్రి నీతో లేకపోయేసరికి అంతా తలకిందులు అయిపోయింది. ఇక ప్రతి రాత్రి నీతోనే ఉంటాను. ఏ గోదావరి, మర్యాదగా తాళి తీసి ఇచ్చాయి. మావయ్య రేయ్ ఇలా రారా. బ్రో ఏంట్రా అది? చాలా రోజులుగా తనతో ఏదో చెప్తానని చెప్పడం లేదట, ఏంటిది? అదా, అది ఓ మంచి రోజు చూసి చెప్తాను.